హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ ఉందని క్లబ్ నుంచి ఇన్విటేషన్ వస్తే వెళ్ళామండి. ఇలా 2 months యానివర్సరీ చేసుకునే వాళ్ళందరివి వాళ్ళ చేత కేక్ ఒకటి పెట్టించి వాళ్ళందరినీ నించోబెట్టి ఏప్రిల్ మేలో ఎన్ని మ్యారేజ్ డేలోనండి, ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కదా, అందరికీ కన్వీనియంట్గా అలా పెట్టుకుంటారు. ఈ బ్లాక్ శారీ ఆవిడ నా బెస్ట్ ఫ్రెండ్ రింకు బాబీ. తను పిక్స్ తీయమంటే తీస్తున్నానమాట. చక్కగా ఇలా గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట యానివర్సరీ చేసుకున్న వాళ్ళకందరికీ. తర్వాత అయితే ఇవి అన్నీ దిగిన తర్వాత మేము డిన్నర్ అది కంప్లీట్ చేసుకొని మా ఫ్రెండ్స్ సరితా బాబీ తెలుసు కదా మీకు, సరితా బాబీ, రింకు బాబీ వాళ్ళ ఫ్రెండ్ తిని కూడా బాగా కలిసిపోతుందండి చక్కగా. ఈవిడ కూడా కొత్తగా వచ్చారనమాట. తను కూడా మంచిగా మింగిల్ అయిపోయి ఇలా ఫొటోస్ తీస్తున్నాము. ఎక్కడైనా సరే మనకి మెమరబుల్గా ఉండేవి ఈ ఫొటోసేనండి. ఎప్పుడైనా కూడా మనకి నాకైతే ఇంక ఇది డిజిటల్ లైబ్రరీ నా యూట్యూబ్లో అయితే భద్రంగా ఉంటాయి. నా ఫ్రెండ్స్, నా స్నేహితులందరూ ఇలా మా ఫ్రెండ్స్తో అయితే ఫోటో దిగుతున్నాను. చూసారా, కోఇన్సిడెంట్లీ ఇద్దరం బ్లాక్ కలరే వేసుకున్నామన్నమాట. అది అనుకోలేదు, సడన్గా బ్లాక్ అండ్ రెడ్. సాటర్డే ఆ రోజు నేను ఇంకా శనివారం పూజ అది చేసుకున్నాను కదా, బ్లాక్ డ్రెస్ వేసుకున్నా. పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నానండి. ఈవినింగ్ క్లబ్ నుంచి వచ్చిన తర్వాత 7:30కి అయితే వచ్చాను, 5కి వెళ్ళి. ఆ తర్వాత ఇలా పాలక్ పన్నీర్ని శుభ్రంగా ఇలా ఒలుచుకోవాలి, కాడలు తీసేసి. కారం వేయనండి నేను, ఆ కారం ప్లేస్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పాలక్ 4 కట్టలు తీసుకున్నానండి. ఇలా మొత్తం ఒలుచుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి పాలకూరని, ఆ పచ్చిమిర్చిని క్లీన్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసి స్ట్రైనర్లో అవి వడకట్టుకోవాలి. పన్నీర్ని ఇలా పీసెస్ కట్ చేసుకొని, ఆనియన్ అన్ని పీస్ కట్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి పొయ్యి మీద. ఆ పాన్లో ఆయిల్ వేసుకోవాలి తగినంత, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. మీకు ఇష్టం ఉంటే నెయ్యి అయినా గీ అయినా వేసుకోవచ్చండి ఈ ప్లేస్లో, ఇంకా టేస్ట్ అయితే డబల్ అవుతుందన్నమాట. పాలకూర వారానికి ఒక్కసారైనా తీసుకోండి, ఐరన్ బాగుంటుందన్నమాట లేడీస్కి. ఇది మనకి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. నేను ఇంకేం వేయను, ఉత్త జీలకర్రే వేస్తానన్నమాట పాలకూర కర్రీలో. పోపులు, ఆవాలు, మినపప్పు ఇవేం వేయను, ఓన్లీ జీలకర్రే వేయాలన్నమాట. ఈ స్మెల్ అది బాగుంటుంది, నెయ్యిలో అది మెల్ట్ అయిందంటే అవి చాలా స్మెల్ వస్తుంది. తర్వాత ఇలా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. ఈ ఆనియన్స్ ఏంటంటే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్స్ పచ్చిగా ఉందంటే ఏ కర్రీకైనా సరే అండి టేస్ట్ అనేది రాదనమాట. ఈ ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవటానికి సాల్ట్ వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. తగినంత పసుపు వేసుకున్న తర్వాత ఇలా లైట్గా తిప్పుతూ మనం ఫ్రై చేసుకోవాలి. పాలకూర మీరు చెప్తున్నాను కదా ఇందాక మధ్యలో, ఐరన్ ఎక్కువ ఉంటుందండి లేడీస్కి, మనకి తక్కువ ఉంటుంది కదా ఐరన్. పాలకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుందన్నమాట. హిమోగ్లోబిన్ మనకి తక్కువ ఉంటుంది లేడీస్కి. ఈ ఆకుకూరలు తినటం వల్ల మనకి హిమోగ్లోబిన్ అనేది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. మీరు వారానికి 2-3 సార్లైనా ఈ పాలకూర, ఆకుకూరలు ఏవైనా సరే మనం తీసుకోవటానికి ట్రై చేయండి. ఈ పాలకూర అనుకోండి మనం చపాతీలో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పాలకూర అయితే యాడ్ చేసుకున్నాను. ఈజీ అండి, సింపుల్ అండి, ఈజీ రెసిపీ అనమాట. కొంచెం జీలకర్ర ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ పాలకూర ఏంటంటే బాయిల్ చేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ చేసుకున్న పాలక్ని ఇందులో వేసి తగినంత వాటర్ మనం అంటే కొంచెం బాయిల్ అవ్వటానికి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం మెంబర్స్ క్వాంటిటీని బట్టి వాటర్ అయితే ఈ విధంగా మనం పాలక్ వేసిన తర్వాత ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత కారం అయితే వేయనండి నేను పాలక్ కర్రీస్లో, పన్నీర్ కర్రీస్లో. కారం ప్లేస్లో మిర్చి వేస్తాను, గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి అయితే వేస్తాను బాయిల్ అయ్యేప్పుడే. ఇవి గ్రీన్గా, పాలక్ పన్నీర్ అంటే గ్రీన్గా ఉంటేనే బాగుంటుందండి.
తర్వాత కొంచెం సాల్ట్ అంటే టేస్ట్ చూసిన తర్వాత సాల్ట్ అయితే మనకి ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం తక్కువ ఉన్నా కూడా యాడ్ చేయొద్దండి, ఎందుకంటే హీట్ మీద ఉప్పు మనకి చప్పగా అనిపిస్తుంది. కొంచెం చల్లబడ్డాక ఆల్రెడీ పాలక్లో సాల్ట్ ఉంటుందండి ఆకుకూరలో, అందుకని మీరు తగ్గించే వేసుకోండి. ఆల్రెడీ కొంచెం పుల్కాలో కూడా వేసి ఉంటాం కదా. పాలకూర ఉడికేలోపు నేనైతే పుల్కాలు కూడా తయారు చేస్తున్నానండి. మనం ఎక్కువగా కిచెన్లో స్పెండ్ చేయలేకపోయినా, కొంతమంది కాలు నొప్పులు, ఎక్కువ నించోలేరు, కొంచెం ఎక్కువ తొందరగా వంట చేయాలనుకున్న వాళ్ళకైతే ఇలా ఒకేసారి 2 పనులు చేసేట్లు పెట్టుకోండి. ఒకవైపు పాలకూర చేస్తూనే ఒకవైపు రోటీ పిండి తడుపుకొని కూర్చొనైనా తడుపుకోవచ్చు రోటీ పిండి. ఈ విధంగా రోటీకి అయితే ఉండలు అవి చేసుకొని పాలకూర తాలింపేసి బాయిల్ అయ్యేలోపు ఇలా రోటీలు అయితే ముద్దలు అవి చేసుకొని ఒకవైపు అది కుక్ అయిపోతుంది, ఒకవైపు ఇవి కాల్చేస్తుంటే 2 పనులు ఒక్కసారి మల్టీ టాస్కింగ్ లాగా పెట్టుకోండి ఎప్పుడైనా కిచెన్లో. అప్పుడు మనకి ఏంటంటే బోర్ కొట్టకుండా ఉంటుంది, చేసేది ఫటాఫట్ ఎక్కువసేపు స్పెండ్ చేయకుండా కూడా స్పీడ్గా చేసేయచ్చు. వంట అంటే ఎప్పుడు ఎవరికి బోర్ కొట్టకూడదండి. అవి తొందరగా చేసే డిష్లు, కొంతమంది ఏంటంటే తొందరగా చేసేసే డిష్లే ఇష్టపడతారనమాట. ఎక్కువసేపు ఎవరైనా కూడా వర్క్ చేయడానికి ఇష్టపడట్లేదు కదండి ఈ రోజుల్లో. అదివరకు రోజుల్లో అయితే తిరగల్లో విసరటం, దంచటం ఇవన్నీ చేసేవాళ్ళు. అందరు సరదాగా మాట్లాడుకుంటూ కింద కూర్చొని పొయ్యిలు ఉండేవి అదివరకు, పైన కాకుండా కిందే కూర్చొని సిట్టింగ్ స్టవ్స్ ఉండేవి అనమాట. అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేది లేడీస్కి. కానీ అప్పుడు కట్టెల పొయ్యిలు ఇవన్నీ, ఇప్పుడు మనకి టెక్నాలజీ డెవలప్ అయ్యి గ్యాస్ స్టవ్లు, మిక్సీలు, గ్రైండర్లు అన్నీ వచ్చేసాయి కదండి. అలాంటప్పుడు మనం సుఖంగా చేస్తున్నాం కాబట్టి ఈ వంట కూడా తొందరగా వండేస్తే బాగుండు, ఈరోజు ఏదైనా ఫంక్షన్ ఉంటే బాగుండు, వంట చేసే పని తగ్గుతుంది అని కూడా అనుకుంటాం కదండి ఒక్కోసారి. ఈ విధంగా అయితే పాలకూర ఇది బాయిల్ అవ్వగానే పన్నీర్ అయితే చిన్న క్యూబ్లు కట్ చేసేసుకొని వేసుకోండి. ఒక్క 5 మినిట్స్ అండి, మనం పాలకూర దించి ఒక్క 5 మినిట్స్ ముందు పన్నీర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాలక్ పన్నీరు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అండి. పాలక్ పన్నీర్ ఒకటి, తర్వాత ఆలు మటర్ ఆ కర్రీ ఒకటి, పూరీలోకి అది చాలా బాగుంటుంది. ఇది వచ్చి చపాతీలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది. మనకి ఏదైనా కూడా జీరా రైస్, నార్మల్ బిర్యానీ రైస్ తోటి మామూలుగా బగారా రైస్ అలా చేస్తాం కదండి, అందులో కూడా ఈ పాలక్ పన్నీరు బాగుంటుందన్నమాట. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోయే వంట కూడా. ఇలా మనం దించే ముందు ధనియాల పొడి, ఏదైనా గరం మసాలా, మనం యూజ్ చేసే పన్నీర్ మసాలాలు ఉంటాయి కదా, అవైతే ఇందులో యాడ్ చేసేసుకొని, ఇంకా ఆకుకూర అది ఇష్టం ఉన్న వాళ్ళు, నాకైతే ఇప్పుడే ఇదంతా పాలకూర ఆకుకూర కదండి, అందుకే నేనైతే ఇంకేం వేయలేదు. అది వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా పౌడర్ అండి, అది యాడ్ చేశానన్నమాట. చాలా బాగుంటుంది, అది కూడా నేను వాడుతున్నాను. ఆ తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకుంటే ఈ స్టేజ్లో దించే ముందు వేసేసుకోండి. ఆల్రెడీ పాలకూర ఆకుకూరే కదా అనేసి నేను వేయలేదు. కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఈ స్టేజ్లో వేసుకొని ఈ విధంగా వెరైటీ డిష్లు రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మనం కొంచెం టైం తీసుకొని ఇలా చక్కగా వండి పెట్టామంటే బయటికి వెళ్ళాలనిపించదు. ఆ బయట తిన్నా కూడా మనకి ఇంకా ఇంట్లోనే బాగున్నాయి అనిపిస్తాయి అన్నమాట. మనం హెల్తీగా ఇవన్నీ క్లీన్ చేసుకొని చక్కగా వండుకునేది వేరండి. బయట హోటల్స్లో ఇంత నీట్గా మనకి కుక్ చేసి పెడతారనే గ్యారంటీ కూడా లేదనమాట. నేను చాలా చూశానన్నమాట హోటల్స్ ఈ మధ్య. మామూలుగా మార్నింగ్ వండింది ఈవినింగ్ పెట్టడం, హీట్ చేసి, అవి మనకి తెలిసిపోతుంది కదా. ఒక్కసారి ఏదైనా కూడా మనం నాణ్యత అనేది పోయిందంటే ఇంకా అక్కడికి వెళ్ళబుద్ధి కాదండి. ఏదైనా మనం బిజినెస్ చేయాలి అనుకుంటే దానికి ముందు క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. ఇలా పాలక్ పన్నీర్ అయితే చేస్తున్నాను. వచ్చిందండి, దగ్గరికి వచ్చేసింది. డిష్ అవుట్ చేసుకొని ఇలా పుల్కాల్లో వేసుకొని ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.